ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: భారతదేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే తమ ప్రథమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. సామాజిక న్యాయం కోసం అవిరళ కృషి చేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్టు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: భారతదేశాన్ని ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా పరిపుష్టం చేయడమే తమ ప్రథమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్గా జరుపుకుంటున్న సందర్భంగా ఎర్రకోట వద్ద నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశం తన రక్షణ అవసరాల కోసం ఇప్పటివరకు విదేశాలపై ఆధారపడేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి దేశీయంగానే రక్షణ పాఠవాన్ని పెంపొందించుకుంటోందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా సాయుధ దళాలను పటిష్టం చేస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య సముపార్జనలో నేతాజీ పరాక్రమాన్ని చూపారని నరేంద్ర మోదీ పేర్కొంటూ, नेताजी का जीवन परिश्रम ही नहीं, पराक्रम की भी पराकाष्ठा है। नेताजी ने भारत की आजादी के लिए अपने सपनों, अपने आकांक्षाओं को तिलांजलि दी। वे चाहते तो अपने लिए एक अच्छा जीवन चुन सकते, लेकिन उन्होंने अपने सपनों को भारत के संकल्प के साथ जोड़ दिया. భారత స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల సముద్ధరణ కోసం అవిరళ కృషి చేసిన మహనీయుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. 1924 సంవత్సరం జనవరి 24వ తేదీన బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన ఆయన శత జయంతి సందర్భంగా మరణానంతర పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం అకుంఠిత కృషి చేసిన కర్పూరి ఠాకూర్ను జననేత అని కూడా పిలుస్తారు. 1970 నుండి 71 జూన్ వరకు, 1977 డిసెంబర్ నుండి 79 ఏప్రిల్ వరకు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన ఠాకూర్ తన పాలనా దక్షతతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 26 నెలల జైలు జీవితం కూడా గడిపారు. బీహార్లో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అనేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి విద్యా వికాసానికి ఎంతగానో కృషి చేశారు. 1988 ఫిబ్రవరి 17వ తేదీన కర్పూరి ఠాకూర్ తుది శ్వాస విడిచారు. సామాజిక న్యాయం కోసం విశేష కృషి చేసిన కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారం లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా ఆయనకు ఈ పురస్కారం రావడం ఉదాహమని, దళిత వర్గాల అభ్యున్నతి పట్ల ఆయనకు ఉన్న చెక్కు చెదరని దీక్ష, సమాజ స్థాపనకు చేసిన కృషి ఎంతైనా స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని వచ్చే ఫిబ్రవరి నుండి అమలు చేస్తామని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ఆంధ్రప్రదేశ్లో విశేష స్పందన వస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. గుంటూరు నగరంలో నిన్న పర్యటించిన ఆమె వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సేవలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భారతీ ప్రవీణ్ పవార్ ఆకాశవాణితో మాట్లాడుతూ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ గ్రామాన సాగుతోందని, 2047 నాటికి వికసిత్ భారతాన్ని సాధించేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇలా ఉండగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శమేశ్వరగూడెం గ్రామంలో నిన్న జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాగేల్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు విజయవంతంగా జరుగుతున్నాయి. నిన్న కృష్ణా, తిరుపతి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ యాత్ర సాగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాల గురించి లబ్ధిదారులకు అధికారులు వివరించి వారు పొందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో పలువురు లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ,
నా పేరు భారతి. మేము ఇక్కడ డ్వాక్రాలో సభ్యురాలుగా ఉన్నాము. మాకు గ్రూప్ వచ్చి 2 లక్షల లోన్ అనేది మాకు ఇచ్చారు. ఈ 2 లక్షల లోన్ తీసుకొని జిరాక్స్ మిషన్ అనేది మేము తీసుకొని మేము మా జీవనోపాధిని గడుపుకుంటున్నాము. అలాగే మాకు ఇన్సూరెన్స్లు కూడా చేశారు. ఆ ఇన్సూరెన్స్ల వలన కూడా మాకు లబ్ధి కలుగుతుంది. నా పేరు స్వర్ణలత అండి. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కింద మళ్ళీ నలుగురికి 4 కార్డులు వచ్చినాయి. ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నిరుపేదలకైతే చాలా వరం లాంటిదండి. కార్డులు ఇచ్చినందుకు మోడీ గారికి మా ధన్యవాదాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అయోధ్యలో నూతనంగా నిర్మితమైన భవ్య రామ మందిరంలో కొలువుతీరిన బాలరాముని ఇక బాలక్ రామ్గా పిలువనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. బాలరాముని విగ్రహానికి బాలక్ రామ్గా నామకరణం చేశామని, ఆలయాన్ని కూడా బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని ట్రస్ట్ తెలిపింది. ఇలా ఉండగా అయోధ్య రామ మందిరానికి నిన్న భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దైవ దర్శనం చేసుకున్నారు. అయోధ్య ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు అంతర్జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ పిలుపు మేరకు ప్రతి ఏటా జనవరి 24వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఏటా జనవరి 24వ తేదీన కార్యక్రమం నిర్వహించాలని 2018 డిసెంబర్ 3వ తేదీన ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. సమాజాభివృద్ధికి, తద్వారా దేశం పురోగతి సాధించడానికి మాత్రమే కాకుండా వివిధ దేశాల మధ్య, ప్రాంతాల మధ్య శాంతియుత పరిస్థితులను నెలకొల్పడంలో విద్య కీలక భూమిక పోషిస్తుందని తెలియజేయడమే అంతర్జాతీయ విద్యా దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. హైదరాబాద్ నుండి న్యూఢిల్లీకి ఈ ఉదయం 6 గంటలకు బయలుదేరవలసిన తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఈ ఉదయం 8 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్టు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో వచ్చే మార్చి 17వ తేదీన ఆఫ్లైన్లో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖకు అదనపు ఆదాయం సమకూరేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని ఆర్థిక ప్రణాళిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ముందు శాఖల వారీగా జరుగుతున్న సమావేశాల్లో భాగంగా హైదరాబాద్లో నిన్న జరిగిన సమావేశంలో ఆయన రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల పద్ధతులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రవాణా శాఖ పనితీరు ఇంకా మెరుగుపడవలసి ఉందని, అంతర్గత ఆదాయ వనరులను పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. మెట్రో రైలు తరహాలో ఆదాయం లభించే మార్గాలను ఆలోచించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుపతిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన నగరంలో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొంటారని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి తిరుపతికి బయలుదేరి వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పథకాలుగా ప్రజల్లో ప్రచారం చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పెన్షన్లు, రైతు భరోసా వంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నవేనని తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాల్లో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని, ఈ విషయంలో అవసరమైతే తమ పార్టీ న్యాయస్థానాల్లో పోరాటం చేస్తుందని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్నటి నుండి రాష్ట్ర పర్యటన ప్రారంభించారు. 9 రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా ఆమె నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పార్టీ స్థితిగతులపై ఇచ్చాపురంలో పార్టీ శ్రేణులతో ఆమె సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే తమ ప్రథమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. సామాజిక న్యాయం కోసం అవిరళ కృషి చేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని వచ్చే నెల నుండి అమలు చేయనున్నట్టు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.